ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తన గ్రంథం 147 కీర్తన 13 వచనాన్ని చదువుతున్నాం. ఆయన నీ గుమ్మములను గడియలను బలపరుచుచున్నాడు, నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించుచున్నాడు. ఈ వాక్యములో దేవుని ప్రజలు దేవుని యందు ఇజ్రాయిలుకు దేవుని యొక్క సన్నిధిలో ఇప్పటి వరకు గుమ్మములు గడియలు బలపరచుననంటే ఆత్మ సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఆయన మీ మధ్యలో మీ పిల్లలను ఆశీర్వదించుచున్నాడు. దేవుడు తన పిల్లలను ఆశీర్వదించటానికే ఆయన వద్దకు పిలిచాడు. ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికే దేవుడు పిలిచాడు. కాబట్టి చాలామంది ఈరోజు ప్రభువుని నమ్ముకునటం అంటే ఇంకా కొంతమందికి సరైనటువంటి అవగాహన లేక, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా తన పిల్లలుగా ఎంచబడి ప్రతి ఒక్కరిని కూడా తన పిల్లలను ఆశీర్వదించడానికి దేవుడు పిలుస్తున్నారు. ఈ ఆశీర్వాదానికి అర్హులు పాత్రులు ఎవరు అనేది మనం చూస్తే 12వ వచనంలో చూస్తే, యెరూషలేమా యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుణ్ణి కొనియాడుము. చూడండి, సంఘము కొనియాడబడాలి, సేవకుడు కొనియాడబడాలి. యెరూషలేము అనేది సంఘమునకు సాదృశ్యం, మరి సియోను అనేది సేవకునికి సాదృశ్యం. మరి ఎవరికి వారమో దేవుని యందు మనము కొనియాడబడినప్పుడు 14వ వచనంలో, నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఇక్కడ మనం చూస్తాం అంటే ఆయన పిల్లలను ఆశీర్వదించువాడు ఆయన. ఈరోజు కొంతమందికి సియోను అనుభవం అంటే సేవకులు చెప్పిన మాటలు అవసరం లేదు. ఏదో సంఘానికి వెళ్ళి వచ్చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, నాకనేది ఒక సేవకులు ఉన్నారు. మరి ఆ సేవకులు సియోను అనుభవాలలో ఉన్నప్పుడు ఎవరైతే ఆ సియోను అనుభవాల మధ్యలో ఉంటారో, సియోను నువ్వు ఆయన్ని కొనియాడు, యెరూషలేమా ఆయన కొనియాడబడినప్పుడు ఆయన వాళ్ళ పిల్లలను ఆశీర్వదించగలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. చూడండి, లూకాసు వార్తలో 19వ అధ్యాయము 43వ వచనంలో మీరు చదివితే, ప్రభు నీ మీద దర్శించిన కాలమున నీవు ఎరగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసెను. అనేక మారులు మీరు గమనించాలి. ఇక్కడ ఏమై ఉన్నదంట, ప్రభు నిన్ను దర్శించినటువంటి సమయంలో అక్కడ ఉన్న వారిని మనం గమనిస్తే వారు గుర్తించలేకపోయారు. సాతానుడు ఏం చేస్తుంటాడంట, వారి చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసినట్లుగా రాయబడు. మరి దేవుడు కార్యాలు మీ మధ్యలో మరి అద్భుతమైనటువంటి కార్యాలు మనము చూడాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మన వాక్యం చెప్తున్నటువంటి మాటలో మనము దేవుని సియోను అనుభవం, యెరూషలేము యొక్క అనుభవంలో నీ పిల్లలను నీ కుటుంబాలను ఆశీర్వదించువాడు ఆయన. ఈరోజు వాక్యం చెప్తున్న మాట, నీ మధ్యలో నీ పిల్లలను ఆశీర్వదించువాడు. కొన్ని కట్లు తెగిపోవాలి, సాతాను కట్లు తెగిపోవాలంటే దేవునికి సమయం ఇవ్వాలి, దేవునితో నిబంధన కలిగి ఉండాలి. యెహోషువ గ్రంథములో 3వ అధ్యాయంలో 5వ వచనంలో చదివితే అక్కడ అంటారు, మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుతమైన కార్యములు చేయుచున్నాడు గనుక మిమ్మలను మీరు పరిశుద్ధపరుచుకొని జనులకు ఆజ్ఞ ఇచ్చెను అని రాయబడింది. జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఏం ఆజ్ఞమని చెప్పాడు దేవుడు? మీ మధ్య దేవుడు అద్భుతమైన కార్యాలు చేయాలంటే, యెహోషువ మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటే దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితంలో చేస్తారని మనం చూస్తాం. చూడండి, చాలామంది భక్తి చేస్తారు కానీ హృదయ పరిశుద్ధత ఉండదు, హృదయ శుద్ధి ఉండదు, మాట శుద్ధి ఉండదు, ఆలోచన శుద్ధి ఉండదు. సర్వ శరీరమును దేవునికి స్వాధీనపరచుకొని మనం నిబంధన కలిగి ఉండగలిగితే, ఆయన వాక్యం చెప్తున్నటువంటి మాట, ఆయన మన ఎడల ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేస్తారు. ఎందుకంటే
మీరు నిర్గమకాండంలో 15వ అధ్యాయము 11వ వచనంలో చదివితే, యెహోవా, వేల్పులలో నీ వంటి వాడు ఎవడు, పరిశుద్ధులలో నీ వంటి వారు నీవు, మరి బట్టి నీవు పరిశుద్ధతను బట్టి నీవు మహామహిమ కలిగినటువంటి దేవుడువు, స్తుతి కీర్తనీయుడువు, పూజ్యనీయుడువు, అద్భుతములు చేయువాడువు, నీ వంటి వాడెవడో. చూసారా? వేల్పులలో నీ వంటి గనులు ఎవరు, పరిశుద్ధులు ఎవరు, మహా గొప్ప కార్యములు చేయగలిగిన వారెవరు, వేల్పులలో నీ వంటి వారెవరు? ఆయనే సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో ఈరోజు ఆయన మన పక్షముగా ప్రతి కార్యములన్నీ కూడా ఆయన మన విషయములో జరిగించగలిగిన సమర్థుడై ఉన్నాడు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ లేఖనములు తెలియచేస్తున్నటువంటి రీతిని బట్టి ఏమై ఉన్నదంట మనం చూస్తే, ఆయన మనము మన పిల్లలను, కుటుంబాలను, సర్వమానవాళ్ళని ఆశీర్వదించేవాడు. అయితే వేల్పులలో ఆయన బహుగనుడు. ఆ గనుడైనటువంటి ప్రభువుని గణపరిచి ఆయన స్తుతించి, ఆదివారం ఆరాధన అంటే ఆయన్ని గౌరవించి ఆయన ఆరాధన చేయుటకు సమయం నువ్వు ఇచ్చినప్పుడు నీ పక్షముగా నీ పిల్లలను ఆయన ఆశీర్వదించువాడు కదా. నెహెమ్యా గ్రంథములో 9వ అధ్యాయం 17వ వచనములో మీరు చదివితే ఇక్కడ చదువుతున్నాము, వారు విధేయులగునట్లు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొని తమ మనసును కఠినపరుచుకొనెను. చూసారా? దేవుడు ఎన్నో చేశారు వారి పక్షముగా, కానీ వీళ్ళు మనసులో పెట్టుకోవాలి. వారి మనసును కఠినపరుచుకొని చాలామంది జీవితంలో అదే బ్రతికి ఉన్నామంటే అది దేవుని కృప. నీకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కటి కూడా నిన్ను, నీ పిల్లలను ఆశీర్వదిస్తున్నారంటే అది దేవుడిచ్చినటువంటి గొప్ప మహా ఆశ్చర్యమైన కార్యాలు. అది మర్చిపోయి ఇక్కడ మనం చూస్తే వీళ్ళు వాళ్ళ హృదయమును మరి కఠినపరుచుకొని దేవుణ్ణి మరిచినట్లుగా ఇక్కడ వాక్యం చెప్తున్నటువంటి మాటలు. మీకా గ్రంథములో 7వ అధ్యాయంలో 15వ వచనంలో చూడండి, ఇజ్రాయెల్ గురించి, ఐగుప్తుని గురించి మాట్లాడతారు. ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరుగునట్లుగా నేను జనులకు అద్భుతములు కనపరిచితిని. ఎన్నో అద్భుతాలు ప్రభు చేశారు, కానీ వారి జీవితములలో జ్ఞాపకాలు లేవు. ఈరోజు వాక్యం చెప్తున్నమాట, నీ మధ్యలో నీ పిల్లలను ఆశీర్వదించే దేవుడు. ఆశీర్వాదం పొందుకోవాలంటే ఆయన ఎవరనంటే ఆయన అద్భుతాలు చేయువాడు, వేల్పులలో బహు గొప్ప గనుడు. ఆయన ఎక్కడ కూడా మర్చిపోక నీ మనసును, నీవు హృదయమును దేవునికి అప్పగించుకొని ఆయన చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి మరింతగా స్తుతి కీర్తనీయుడిగా, పూజ్యనీయుడిగా, మరి వేల్పులో బహుగనుడుగా నువ్వు ఆయన్ని ఆరాధన చేయగలిగితే దేవుడు నిన్ను అన్ని విషయాల్లో కూడా, నిన్ను, నీ కుటుంబాలను, నీ పిల్లలను ఆశీర్వదించటానికి ఈ ఉదయం నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి ప్రభు నిన్ను అన్ని విషయాల్లో, నీ భక్తి జీవితంలో, నీ ఆత్మీయ జీవితమును బట్టే నీకు ఆశీర్వాదము, దీవెనలు ఉన్నాయని ఈ సందర్భముగా దేవుని వాక్యం చెప్తూ, ఎక్కడ నీ హృదయం కఠినపరుచుకోక దేవుడి విషయంలో ఎరిగిన నలిగిన హృదయముతో దేవుణ్ణి ఆరాధించు, ఆయన స్తుతించు. ఆయన నీ పక్షముగా, నీ పిల్లల పక్షముగా ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభు, శ్రేష్టమైనది పరిశుద్ధ నామమును బట్టి మీ పొందున్నాం. ఈ ఉదయకాలంలో అయ్యా, నీవు నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తానని చెప్పు. అవునయ్యా, వేల్పులలో నీవు మంత గనుడు, గొప్ప మహిమ కలిగిన సర్వశక్తిమంతుడు కదా. అవునైనా అతి కాంక్షణీయుడు, పూజనీయుడు ప్రభువా. మరి మీ మాటలు విని, మీ మాటలను గౌరవించి, మీ మాటలకు లోబడుతున్న ప్రతి కుటుంబాన్ని కూడా శాపము నుండి తప్పించి, బలహీనతల నుంచి విడిపించి, ఆశీర్వాదానికి అర్హులుగా, పాత్రులుగా మీరు మార్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.